ఈ దృఢ అదృఢ రాజ్యాంగం అంటే ఏంటి? బ్లెండ్ విత్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అంటున్నారు. దృఢ అదృఢ, బ్లెండ్ విత్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. ఇక్కడ సింపుల్ అండి. రాజ్యాంగ సవరణ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మెథడ్ సింపుల్గా ఉంటే, సులభంగా ఉంటే అది అదృఢ, ఫ్లెక్సిబుల్. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మెథడ్, రాజ్యాంగ సవరణ పద్ధతి రిజిడ్గా, కఠినంగా ఉంటే అది దృఢ. రాజ్యాంగ సవరణ పద్ధతి సింపుల్గా ఉంటే, సులభంగా ఉంటేనేమో అదృఢ, కఠినంగా ఉంటే దృఢ అంటున్నాం. సో ఇక్కడ మనం ఒక చిన్న టేబుల్ తీసుకుందాం. దేశం, కంట్రీ, దృఢ రాజ్యాంగం, రెండు రాజ్యాంగాలు కాబట్టి అట్లా రాసేసాను. దేశం, దృఢ రాజ్యాంగం, అదృఢ రాజ్యాంగం. అమెరికన్ కాన్స్టిట్యూషన్ తీసుకున్నట్లయితే అమెరికన్ కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయడం చాలా కష్టం అండి. అందుకే అది రిజిడ్ కాన్స్టిట్యూషన్, అది ఫ్లెక్సిబుల్ కాదు. దృఢ రాజ్యాంగం, అది అదృఢ రాజ్యాంగం కాదు. బ్రిటన్ రాజ్యాంగాన్ని చాలా సింపుల్గా అమెండ్ చేయొచ్చు, అది దృఢ కాదు, రిజిడ్ కాదు, అది చాలా ఫ్లెక్సిబుల్. గమనించండి, మోర్ దెన్ 3000 టైమ్స్ అమెండ్ చేశారంటే, 3000కు పైగా సార్లు సవరించారంటే అది అదృఢ రాజ్యాంగం. అదే ఇండియాలో మీరు గమనిస్తే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కొన్ని అంశాలని సవరించడం కఠినం, కొన్ని అంశాలని సవరించడం సులభం. కాబట్టి ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటి? భారత రాజ్యాంగం దృఢ రాజ్యాంగమా అదృఢ రాజ్యాంగమా అంటే బ్లెండ్ విత్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ, దృఢ మరియు అదృఢ రాజ్యాంగం అన్నాం.